వచ్చేసి ఎకాలజీ గురించి నేర్చుకుందాము. ఎకాలజీ గురించి నేర్చుకుందాం. ఎకాలజీ అంటే ఏం లేదు, ఒక గ్రీక్ వర్డ్ ఓయికస్ అంటే హోమ్, లోగస్ అంటే స్టడీ. ఎకాలజీ, డెర్మటాలజీ ఇట్లా అంటారు కదా, దాని మీనింగ్ ఏంటంటే స్టడీ. ఎకాలజీ అంటే హోమ్. ఎకాలజీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ బయాలజీ అనొచ్చు. ఇది దేంట్లో ఉంటుందంటే రిలేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టు వన్ అనదర్ అండ్ దర్ ఫిజికల్ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్. ఎకాలజీ అనేది బ్రాంచ్ ఆఫ్ బయాలజీ కన్సర్న్డ్ విత్ రిలేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ వన్ అనదర్ ఎనర్జీ ఫ్లో, మినరల్ సైక్లింగ్ వన్ అనదర్కి మధ్యలో జరిగేది. ఇంకా ఫిజికల్ సరౌండింగ్స్ అంటే ఎన్విరాన్మెంట్కి జరిగేది. ఎకాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఆర్గానిజమ్స్, పాపులేషన్స్, కమ్యూనిటీస్, ఎకోసిస్టమ్స్, బయోమ్స్, బయోస్పియర్, ఇవి వేరియస్ లేయర్స్ ఆఫ్ ఎకాలజికల్ ఆర్గనైజేషన్ కదా. ఇప్పుడు మనం చూడొచ్చు యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్ ప్రోటోప్లాజం ఫామ్ అవుతుంది. ప్రోటోప్లాజం నుంచి సెల్స్ వస్తాయి. సెల్స్ నుంచి టిష్యూస్ నుంచి ఆర్గన్స్ నుంచి ఆర్గానిజమ్స్ నుంచి పాపులేషన్ నుంచి కమ్యూనిటీస్ నుంచి ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపితే బయోమ్ అంతా కలిపితే బయోస్పియర్, ఎర్త్ మీద బయోస్పియర్ ఇది అన్నట్టు. ఇది ఒకసారి చూద్దాం. లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు. ఇండివిజువల్స్ అండ్ స్పీసెస్. ఒక ఆర్గానిజం అనేది ఒక ఇండివిజువల్ లివింగ్ థింగ్, అది ఎంతకదే యాక్ట్ చేస్తుంది, ఫంక్షన్ చేస్తుంది ఇండిపెండెంట్గా. స్పీసెస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, సిమిలర్ ఇండివిజువల్స్ కేపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ జీన్స్, ఇంటర్ బ్రీడింగ్ అన్నట్టు. బ్రీడింగ్. They are considered the basic unit of taxonomy and are denoted by a Latin binomial Homo sapiens. ఇదన్నట్టు లాటిన్ బైనోమియల్. బేసిక్ యూనిట్ ఆఫ్ టాక్సోనమీ ఏంటంటే ఇండివిజువల్ స్పీసెస్ అన్నట్టు. బేసిక్ యూనిట్ ఆఫ్ టాక్సోనమీ యొక్క టాక్సోనమీ అంటే క్లాసిఫికేషన్. బేసిక్ యూనిట్ ఏదంటే స్పీసీస్ అన్నట్టు. ఎగ్జాంపుల్ హోమోసోపియన్స్ అలా అనొచ్చు. పాపులేషన్ అంటే ఏంటంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ ఆర్గానిజమ్స్, సేమ్ స్పీసెస్ ఒక ఏరియాలో ఉంటారు వాళ్ళందరూ. ఇది పాపులేషన్ అన్నట్టు. కమ్యూనిటీ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్ స్పీసెస్ ఒకటే ఏరియాలో ఉంటారు, ఒకటే టైంలో ఉంటారు. ఇది కాబట్టి పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు బర్త్ వల్ల, నెగిటివ్ ఉండొచ్చు డెత్ వల్ల. సో ఇది అన్నట్టు. ఐడెంటిఫైయింగ్ పాపులేషన్స్ యూజింగ్ పగ్ మార్క్స్. ఇన్ లార్జ్ మొబైల్ ఎనిమల్స్ లైక్ టైగర్స్, లిపర్డ్స్, లయన్స్, డేర్స్, ఈ పాపులేషన్ డెన్సిటీ అనేది ఎట్లా డిటర్మైన్ చేస్తారంటే పగ్ మార్క్స్ అని ఒక టెక్నిక్. పగ్ మార్క్స్ అంటే ఫూట్ ఇంప్రింట్స్, ఒక కాళ్ళకు ముద్రలు అన్నట్టు. అది లెఫ్ట్ ఎనిమల్స్ ఇన్ ఏ డిఫైన్డ్ ఏరియా. ద స్టడీ ఆఫ్ పగ్ మార్క్స్ కెన్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రియలైబుల్లీ. ప్రజెన్స్ ఆఫ్ ఆ ఏరియాలో ఏమేమి డిఫరెంట్ స్పీసెస్ ఉన్నవి, ఇండివిజువల్ ఎనిమల్స్ని ఐడెంటిఫై చేయడంలో, పెద్ద లార్జ్ క్యాట్స్, టైగర్, లయన్స్ ఎన్ని ఉన్నాయి చూడడంలో, సెక్స్ రేషియో అండ్ ఏజ్ ఆఫ్ లార్జ్ క్యాట్స్. ద సెక్స్ ఆఫ్ టైగర్స్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ పగ్ మార్క్స్ నుంచి సెక్స్ కూడా డిటర్మైన్ చేసుకుంటే మేల్ ఆ ఫీమేల్ టైగర్ అని. కమ్యూనిటీస్ అనేటివి డామినెంట్ ప్లాట్ఫామ్ నుంచి జనరల్గా దానికి పేరు ఇస్తామన్నట్టు. ఇప్పుడు గ్రాస్లాండ్ కమ్యూనిటీ ఏంటంటే అక్కడ గ్రాస్ ఎక్కువ ఉంటుంది, అందులో హెర్బ్స్, ట్రీస్ కూడా ఉంటాయి కానీ గ్రాస్ ఎక్కువ ఉంటుందండి. మేజర్ కమ్యూనిటీస్ చూసుకుంటే లార్జ్ సైజ్డ్ అండ్ రిలేటివ్గా ఇండిపెండెంట్ ఉంటుంది. ఇది ఓన్లీ సన్ ఎనర్జీ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. మైనర్ కమ్యూనిటీస్ అనేది నైబరింగ్ కమ్యూనిటీస్ మీద డిపెండ్ అవుతుంది. దీన్ని సొసైటీస్ అని కూడా అంటారు. సెకండరీ అగ్రిగేషన్స్ విత్ ఇన్ ఏ మేజర్ కమ్యూనిటీ. ఇప్పుడు ఒక మ్యాట్ ఆఫ్ లిచెన్ ఆన్ ఏ కౌ డంగ్ ప్యాడ్, ఇది మైనర్ కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీస్ టూ టైప్స్, మేజర్, మైనర్ కమ్యూనిటీ అనేది పక్క దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఒక కౌ డంగ్ ఉందనుకో, దాంట్లో ఒక మ్యాట్ ఆఫ్ లిచెన్స్ ఉంటాయి కదా, అది ఇట్లా మైనర్ కమ్యూనిటీ అన్నట్టు. స్టేబుల్ కమ్యూనిటీ అంటే ఏంటంటే ప్రొడక్టివిటీ అనేది వేరీ అవ్వదు, ఇయర్ టు ఇయర్ స్టేబుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు రిసైలెంట్ టు ఒకేషనల్ డిస్టర్బెన్సెస్. ఏదైనా మ్యాన్ మేడ్ డిస్టర్బెన్సెస్కి అది తట్టుకుంటుంది అన్నట్టు. స్టేబుల్ కమ్యూనిటీ ఉంటుంది. మరి ఎకో సిస్టమ్ అంటే ఏంటో మనం చూసినాం. ఎకో సిస్టమ్ అనేది ఏంది? కాన్స్టిట్యూట్స్ హ్యాబిటేట్స్ ఆఫ్ వేరియస్ స్పీసెస్ యూజువలీ ఓవర్లాపింగ్ విత్ ఈచ్ అదర్. ఎకో సిస్టంలో ఆర్గానిజమ్స్ అనేటివి ఇంటరాక్ట్ అవుతాయి విత్ ఈచ్ అదర్ అండ్ దర్ ఎన్విరాన్మెంట్. ఎకో సిస్టంలో ఇంటరాక్ట్ అవుతాయి ఆర్గానిజమ్స్, దాని ఎన్విరాన్మెంట్ కూడా ఎక్కుతాయి.
సచ్ దట్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్డ్ అండ్ సిస్టమ్ లెవెల్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ద సైకిలింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎమర్జ్. ఎకాలజికల్ నిచ్చి. Ecological niche. Niche refers to the unique functional role. Niche refers to the unique functional role and position of a species in its habitat or ecosystem. Ecological niche refers to unique functional role. Unique functional role and position of a species in its habitat or ecosystem. And position of a species in its habitat or ecosystem. In nature, many species occupy the same habitat but they perform different functions. Nature-lo many species occupy the same habitat but they perform different functions. నిచి అంటే ఏంటంటే యూనిక్ ఫంక్షనల్ రోల్, లైక్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నిచి అంటే మనకు గుర్తు రావాల్సింది ఫంక్షనల్ రోలు అండ్ పొజిషన్ ఆఫ్ ఎ స్పీసీస్ ఇన్ ఇట్స్ హ్యాబిటేట్ ఆర్ ఎకోసిస్టమ్స్. ఎకోసిస్టమ్ అంటే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఎన్విరాన్మెంట్ సచ్ దట్ ఎనర్జీ ఇస్ ఎక్స్చేంజ్డ్ అండ్ సిస్టమ్ లెవెల్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ద సైక్లింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇవన్నీ నిచి అంటే ఫంక్షనల్ రోల్ అంటారు. నేచర్లో మెనీ స్పీసెస్ అనేవి సేమ్ హాబిటేట్ ఉంటుంది, కాకపోతే వేరే వేరే పనులు చేస్తుంది. హ్యాబిటేట్ నిచి అంటే ఎక్కడైతే ఉంటుందో అది వేరే ఇట్ లివ్స్. ఫుడ్ నిచి అంటే అది ఏం తింటుంది, ఏం డికంపోజ్ చేస్తుంది, దేంతో కంపీట్ అవుతుంది. రిప్రొడక్టివ్ నిచి అంటే ఎప్పుడు రిప్రొడ్యూస్ అవుతుంది. ఫిజికల్ అండ్ కెమికల్ నిచి అంటే టెంపరేచర్ ఎంత, ల్యాండ్స్కేప్, ల్యాండ్ షేపు, ల్యాండ్ స్లోపు, హ్యూమిడిటీ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. నిచి అనేది ఒక మంచి రోల్, ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది కన్సర్వేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో. మనము స్పీషీస్ని నేటివ్ హ్యాబిటేట్లో కన్సర్వ్ చేయాలంటే దాని నిచి రిక్వైర్మెంట్స్ ఏవో చూడాలి ఇదన్నట్టు. ఇప్పుడు ఒక ఎకాలజికల్ నిచ్చి ఇప్పుడు చూసుకుంటే ఒక ట్రీ ఉందనుకో, ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క పార్ట్లో ఉంటుంది. కొన్ని ఎల్లో రంపుడు వార్బ్లర్ అని ఒక పక్షి ఏంటంటే అది లోవర్ పార్ట్ ఆఫ్ ట్రీలోనే తింటుంది అన్నట్టు, ఇంకోటేమో మిడిల్ పార్ట్ ఆఫ్ ట్రీ, ఇంకోటేమో ఇట్లా అన్నట్టు. నిచ్చి అంటే ఇది యూనిక్ ఫంక్షనల్ రోల్ అండ్ పొజిషన్ ఆఫ్ ఎ స్పీసెస్. ఆ పొజిషన్ ఏంటి, హ్యాబిటేట్లో అక్కడ ఒక ట్రీ ఉందనుకో, ఇది ఒక ట్రీ పైన కొన్ని పక్షులు తింటాయి, కింద కొన్ని పక్షులు తింటాయి. సో ఇది నిచ్చి అన్నట్టు, యూనిక్ ఫంక్షనల్ రోల్ అండ్ పొజిషన్ ఆఫ్ స్పీషీస్. ఈ హ్యాబిటేట్లో ట్రీ అని ఒక హ్యాబిటేట్లో యూనిక్ ఇక్కడనే తింటుంది, హ్యాబిటేట్ ఆర్ ఎకోసిస్టమ్ ఇది అన్నట్టు. నిచ్చికి హ్యాబిటేట్కి తేడా ఏంటి అంటే, హ్యాబిటేట్ ఆఫ్ ఏ స్పీషీస్ అనేది ఒక అడ్రస్ లాంటిది, నిచ్చి అనేది ఒక లైఫ్ స్టైల్ అండ్ ప్రొఫెషన్ లాంటిది. హ్యాబిటేట్ ఇప్పుడు ట్రీ మొత్తం హ్యాబిటేటే కాదు, ట్రీ హ్యాబిటేట్ అంటే ఒక అడ్రస్ లాంటిది. నిచ్చి అనేది ఇప్పుడు మన ఇల్లు అనుకుందాం, మన ఇల్లు అంతా హ్యాబిటేట్ మనది, కానీ ఒకరేం సంపాదిస్తారు, ఒకరేం చదువుకుంటారు. ఇది నిచ్చి అన్నట్టు, ఫంక్షనల్ రోల్. యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సెస్ స్పెసిఫిక్ టు ద స్పీషీస్ ఇది అన్నట్టు, ప్రొఫెషన్. నిచ్చి అనేది యూనిక్గా ఉంటుంది ఒక్కొక్క స్పీషీ. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి అలా అన్నట్టు. మెనీ స్పీషీస్ సేమ్, ఇప్పుడు అందరు ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఒకరు చదువుకోవాలి, ఒకరు పని చేయాలి, ఒకరు వంట పని చేయాలి, ఒకరు జాబ్ చేయాలి, ఇలా. వైల్ మెనీ స్పీషీస్ షేర్ ద సేమ్ హ్యాబిటేట్, నో టూ స్పీషీస్ ఇన్ హ్యాబిటేట్ కెన్ హ్యావ్ ద సేమ్ నిచ్చి. ఇప్పుడు మన ఇంట్లో చూసినా అనుకో, ఒకరు వంట చేస్తారు, ఒకరు జాబ్ చేస్తారు, ఇలా అందరికీ సేమ్ ఉండదు కదా ఫంక్షన్. This is because of the competition with another until one is displaced. For example, many different species of insects may be pests of the same planet, but they can coexist as they feed on different parts of the same plant. ఇప్పుడు మెనీ డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, అవి మేబీ పెస్ట్స్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్, అవి ఒకటే ప్లాంట్లో ఉంటాయి కానీ ఒక్కొక్క దగ్గర తింటాయి ఇప్పుడు పెస్ట్స్ అనేటివి. సో ఇదన్నట్టు ఒక క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ డిస్క్రైబ్స్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ స్పేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆర్గానిజం బట్ ఆల్సో ఇట్స్ ఫంక్షనల్ రోల్ ఇన్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజం. అంటే చాలు నిచ్చి, ఫంక్షనల్ అని ఉంటే చాలు నిచ్చి. ఎకోటోన్ అంటే ఏంటంటే జోన్ ఆఫ్ ట్రాన్సిషన్ బిట్వీన్ టు ఎకో సిస్టమ్స్. హ్యాబిటేట్ అంటే ఎక్కడైతే ఉంటుందో అది అన్నట్టు. హోమ్ రేంజ్ అంటే ఏంటంటే, హోమ్ రేంజ్ ఇస్ ఎన్ ఏరియా వేర్ అన్ ఎనిమల్ లివ్స్ అండ్ మూవ్స్ ఆన్ డైలీ ఆర్ పీరియాడిక్ బేసిస్. ఇది ఒక హ్యాబిటేట్ కన్నా పెద్దది అన్నట్టు. బయోమ్, ఇప్పుడు బయోమ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక లార్జ్ న్యాచురలీ ఒక్కరింగ్ కమ్యూనిటీ ఆఫ్ ఏ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా అండ్ ఫానా రెండు అంటే బయోమ్. మీకు మేజర్ హ్యాబిటేట్ ఉండే పెద్దది అన్నట్టు, సచ్ as రెయిన్ ఫారెస్ట్, టండ్రా బయోమ్. బయోమ్స్ అనేటివి డిస్టింక్ట్ ఫ్రమ్ హ్యాబిటేట్స్ బికాస్ ఎనీ బయోమ్ కెన్ కంప్రైజ్ ఏ వెరైటీ ఆఫ్ హ్యాబిటేట్స్. బయోమ్లో చాలా హ్యాబిటేట్స్ ఉంటాయి. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఇన్ బయోమ్కి కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ఎందుకంటే సేమ్ క్లైమేట్ ఉంటుంది. ఇవి వేరియస్ కాంటినెంట్స్లో పైన చేస్తాము. టైగా ఫారెస్ట్ అనేటివి ఆర్ ఫౌండ్ బిహైండ్ ద టెంపరేచర్ రీజన్స్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్.
అన్నట్టు. బయోమ్లో కొన్ని ప్లాంట్స్కి యానిమల్స్కి కొన్ని సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. ఎకోటోన్ అంటే ఏంది మరి అంటే ఇది ఒక జోన్ ఆఫ్ జంక్షన్ ట్రాన్సిషన్ ఏరియా అనొచ్చు. రెండు బయోమ్స్ కలిస్తే కదా ఇది ఎకోటోన్ అని చెప్పొచ్చు. డైవర్స్ ఎకోసిస్టమ్, ఇప్పుడు ఓషన్ ల్యాండ్ కలిస్తే అట్లా అది ఎకోటోన్ కానొచ్చు. రెండు కమ్యూనిటీస్ ఇక్కడ మీట్ అవుతాయి, ఇంటిగ్రేట్ అవుతాయి. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసినాం అనుకో, మెరైన్ అండ్ టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మరైన్ కలుస్తుంది, టెరిస్ట్రియల్ కలుస్తుంది. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ చూసినాం అనుకో, ఫారెస్ట్ డిజర్ట్ కలిస్తే గ్రాస్ ల్యాండ్. అంటే ఇది ఒక ఫారెస్ట్, ఇక్కడ డిజర్ట్, ఈ మధ్యలో ఉన్నది గ్రాస్ ల్యాండ్ అన్నట్టు. ఎస్ట్యూరియన్ చూస్తే ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్, ESTUARIN. ఎస్ట్యూరియన్ అంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ కలిసిన ఏరియా అని అంటారు. రివర్ బ్యాంక్ ఆర్ మార్ష్ ల్యాండ్ అంటే డ్రై అండ్ వెట్ కలిస్తే. ఇప్పుడు రివర్లో ఇక్కడ రివర్ ఉంటే రివర్ బ్యాంక్ ఆర్ మార్ష్ ల్యాండ్ అంటాం దాన్ని, మార్ష్ ల్యాండ్. ఇప్పుడు ఎకోటోన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఎకోటోన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఎకోటోన్ అనేది చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు. ఇప్పుడు ఫారెస్ట్కి డిజర్ట్కి చూసుకుంటే పెద్దగా ఉంటుంది, గ్రాస్ ల్యాండ్కి ఫారెస్ట్గా చూసుకుంటే నారో ఉంటుంది. గ్రాస్ ల్యాండ్కి ఫారెస్ట్కి చూస్తే దానికి కండిషన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అంటే రెండు ఇంటర్మీడియట్ టు ద అడ్జస్టింగ్ ఎకో సిస్టమ్స్ ఉంటాయి. జోన్ ఆఫ్ టెన్షన్ అనగా విలువ వచ్చింది అన్నట్టు. దీంట్లో డైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా ఒక డైవర్సిటీ, ఇదంతా ఒక, ఇదేమో ట్రాన్సిషన్ జోన్, ఇక్కడ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డెసిడియస్ ఫారెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది అనుకుందాం, ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఉంది అనుకుందాం, ఇక్కడ మిక్స్ ఉంటుంది. గ్రాస్ ల్యాండ్, ఫారెస్ట్, ఎకోటోన్ రెండు కలిపింది. నెంబర్ అండ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ స్పీసెస్ ఆఫ్ అన్ అవుట్ గోయింగ్ కమ్యూనిటీ డిక్రీజ్ అవుతాయి. అసలు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇక్కడ ఇట్లా తగ్గుకుంటూ వస్తుంది. మరి ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, ఇక్కడ ట్రీస్ పెరుగుకుంటూ వెళ్తుంది ఇది అన్నట్టు. ఈ వెల్ డెవలప్డ్ ఎకోటోన్లో సమ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఒక వేరే 5 వెరైటీస్ ఉన్నాయి అనుకో, ఇక్కడ 10 వెరైటీస్ ఉన్నాయి అనుకో, ఇక్కడ వేరే డిఫరెంట్ ఉంటాయి దీని రెండు దాంట్లకు. ఎకోటోన్ రీజన్స్ ట్రాన్సిషనల్ జోన్స్ని మ్యాంగ్రోవ్స్ కానీ, వెట్ ల్యాండ్స్ కానీ, ఎస్ట్యూరీస్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానీ దీనికి ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఎకోటోన్ రీజన్స్ ఏవేవంటే మ్యాంగ్రోవ్స్ కానీ, వెట్ ల్యాండ్స్ కానీ, ఎస్ట్యూరీస్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ కానీ దీంట్లో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఫారెస్ట్ ఎకో సిస్టమ్, ఓషన్, పాండ్, రివర్ దీనిలో కన్నా డెజర్ట్ కన్నా పోలిస్తే ఎస్ట్యూరీస్, గ్రాస్ ల్యాండ్స్, మ్యాంగ్రోవ్స్లో దీని ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వైడ్ ఎక్కువ స్పేస్ ఇక్కడున్న కొన్ని అవైలబిలిటీ అయితే ఇక్కడున్న కోలేదు. సో ఇక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎకోక్లైన్ అంటే ఏంటంటే ఒక జోన్ ఆఫ్ గ్రాడ్యువల్ బట్ కంటిన్యూస్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఎకో సిస్టమ్ టు అనదర్ వెన్ దెర్ ఇస్ నో షార్ప్ బౌండరీ బిట్వీన్ ద టూ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ స్పీషియస్ కాంపోజిషన్. ఎకోక్లైన్ అనేది ఒక ఇండిస్టింక్టివ్ బౌండరీ అనొచ్చు. నాట్ సో షార్ప్గానే ఏముండదు. ఎన్విరాన్మెంటల్ నాట్ సో షార్ప్ ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్ ఆఫ్ ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్ సచ్ as హ్యూమిడిటీ, టెంపరేచర్, సాలినిటీ బిట్వీన్ ఎకో సిస్టమ్స్. సో ఎకోక్లైన్ అనేది జోన్ ఆఫ్ గ్రాడ్యువల్. ఎకోక్లైన్ అనేది జోన్ ఆఫ్ గ్రాడ్యువల్ బట్ కంటిన్యూస్ చేంజ్ from one ecosystem to another when there is no sharp boundary. When there is no sharp boundary between the two in terms of species composition. It occurs across the environmental gradient. షార్ప్ బౌండరీ ఏమి ఉండదు కానీ గ్రాడ్యువల్గా కంటిన్యూ జోన్ ఆఫ్ గ్రాడ్యువల్ కంటిన్యూస్ చేంజ్ ఫ్రమ్ ఎకో సిస్టమ్. ఇది ఎక్కడ వస్తుంది అంటే అక్రాస్ ద ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్. ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్ ఏంటంటే గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ సచ్ as ఆల్టిట్యూడ్, టెంపరేచర్, సాలినిటీ ఇదన్నట్టు. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఇట్ అక్కర్స్ అక్రాస్ ద ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్. ఎన్విరాన్మెంటల్ గ్రేడియంట్. సో ఇదన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎడ్జ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఎకోక్లైన్ అంటే ఇది నేర్చుకున్నాము. ఎడ్జ్ ఎఫెక్ట్ ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్కువ డైవర్స్ ఎకాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఎకోటోన్లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ స్పీషీస్ అండ్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ సమ్ స్పీషీస్ ఇన్ ద ఎకోటోన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈస్ మచ్ గ్రేటర్ దెన్ ఇన్ ఐదర్ కమ్యూనిటీ. దిస్ ఈస్ కాల్డ్ ఎడ్జ్ ఎఫెక్ట్. And the species that occur primarily or most abundantly in this zone are edge species.
ఏంటంటే ఎడ్జ్ ఎఫెక్ట్ ఏంటంటే డ్యూ టు మోర్ డైవర్స్ ఎకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఎకోటోన్లో ఎక్కువ డైవర్స్ ఎకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఇంకా పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ సమ్ స్పీషీస్ ఏంటంటే ఎకోటోన్లో అది చాలా ఎక్కువ ఉంటుంది ఐదర్ కమ్యూనిటీ కన్నా. ఇది ఎడ్జ్ ఎఫెక్ట్ అంటారు. దీని ఎడ్జ్ స్పీచెస్ కూడా అంటారు. టెరిస్ట్రియల్ ఎకోసిస్టమ్స్లో ద ఎడ్జ్ ఎఫెక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ అప్లికేబుల్ టు బర్డ్స్. టెరిస్ట్రియల్ ఎకోసిస్టంలో ఎడ్జ్ ఎఫెక్ట్ దేనికి అంటే బర్డ్స్కి ఉంటుంది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ గ్రేటర్ ఇన్ ద ఎకోటన్ బిట్వీన్ ద ఫారెస్ట్ అండ్ ద డిజర్ట్. డెన్సిటీ ఆఫ్ బర్డ్స్ వచ్చేసి ఎకోటోన్లో ఎక్కువ ఉంది ఫారెస్ట్కి డిజర్ట్కి పోలిస్తే, అంటే ఎకోటోన్లో ఎక్కువ ఉంటాయి అని చెప్పి చెప్తుంటారు అన్నట్టు. దీన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ ఆర్ ఎడ్జ్ స్పీసెస్ అని అంటాం. మరి బయోస్పియర్ అంటే ఏంటి అంటే, బయోస్పియర్ అంటే ఏం లేదు, ఎక్కడైతే ఎర్త్ మీద ఉండదు మొత్తం బయోస్పియర్ అన్నట్టు. ఎందుకంటే ఎర్త్లో లైఫ్ ఉంది, లైఫ్ ఉంటే బయోస్పియర్ అని అంటారు అన్నట్టు. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిపితే బయోస్పియర్. ఇక్కడ లివింగ్ ఉంటుంది, డెడ్ ఆర్గానిక్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్, ఇదంతా బయోస్పియర్. బయోస్పియర్ అనేది ఎక్స్ట్రీమ్స్ నార్త్లో సౌత్ పోల్స్లో ఇప్పుడు జనాలు ఉండరు, అక్కడ ఉండదన్నట్టు బయోస్పియర్. లివింగ్ ఉంటే బయోస్పియర్. హైయెస్ట్ మౌంటైన్స్, డీపెస్ట్ ఓషన్స్లో అక్కడ ఏమి ఉండవు అన్నట్టు. హోస్టైల్ కండిషన్స్ ఉంటాయి, లైఫ్ ఉండదు, లైఫ్ ఉండకపోతే బయోస్పియర్ ఉండనట్టు. స్పోర్స్ ఆఫ్ ఫంగి అండ్ బ్యాక్టీరియా అనేటివి గ్రేటర్ హైట్స్ బిహైండ్ 8,000 మీటర్స్కి పైన ఉంటుంది, కానీ అవి మెటబాలికలీ ఇన్యాక్టివ్గా ఉంటుంది. డార్మెంట్ లైఫ్, అవి ఓన్లీ డార్మెంట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తేవి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకాలజీ ఏంటి అంటే, ఎకాలజీ యొక్క ప్రిన్సిపల్స్ చూద్దాం ఇప్పుడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకాలజీ ఎలా అంటే అడాప్టేషన్, ADAPTATION. అడాప్టేషన్ అంటే ఏంది? ఇది ఒక అపియరెన్స్ ఆర్ బిహేవియర్ ఆర్ స్ట్రక్చర్ ఆర్ మోడ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అన్ ఆర్గానిజం దట్ అలోస్ ఇట్ టు సర్వే ఇన్ ఏ పర్టికులర్ ఎన్విరాన్మెంట్. అంటే అడాప్ట్ అవ్వడం అన్నట్టు, అంతే. అదేముంది, ఈ అడాప్టేషన్ ఎలా ఉండొచ్చు అంటే మోర్ఫోలాజికల్గా ఉండొచ్చు. ఎప్పుడైతే ట్రీ హయ్యర్గా పెరుగుతావో జిరాఫిష్ నెక్ గాట్ లాంగర్. ఓకే, అడాప్టేషన్. ఇప్పుడు అంటే మనము అడాప్ట్ అవుతాం కదా, ఇప్పుడు చలి ఎక్కువ ఉంటే మన బాడీ ఎక్కువ చలిని ఫేస్ చేస్తున్నాం, చలిని తట్టుకుంటుంది అన్నట్టు. మోర్ఫోలాజికల్ అంటే ఇప్పుడు ట్రీ పెరిగింది అనుకో, జిరాఫీ హైట్ కూడా పెరుగుతుంది. ఫిజియోలాజికల్, ఎక్స్టర్నల్ వాటర్ సోర్సెస్ లేకపోవడం అప్పుడు ఏమవుతుందంటే, కంగారో ర్యాట్ ఒక నార్త్ అమెరికాలో డిజర్ట్లో ఏం చేస్తుందంటే తన వాటర్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఇంటర్నల్ ఫ్యాట్ ఆక్సిడేషన్ వల్ల మీట్ అవుతుంది. ఇన్ విచ్ వాటర్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్. ఇంటర్నల్గా ఫ్యాట్ని ఆక్సిడైజ్ చేస్తుంది, అప్పుడు వాటర్ వస్తుంది అందులో బై ప్రోడక్ట్గా. ఇట్ ఆల్సో హ్యాస్ ద ఎబిలిటీ టు కాన్సన్ట్రేట్ ఇట్స్ యూరియన్ సో దట్ ఎ మినిమల్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఎక్స్క్రిటరీ ప్రోడక్ట్స్. ఫిజియోలాజికల్, PHYSIO, ఫిజియోలాజికల్ అంటే సేవ్ చేసుకోవడం. ఇప్పుడు కంగారో ర్యాట్ ఏదైతే నార్త్ అమెరికన్ డిజర్ట్స్లో ఉంటుందో అది ఇంటర్నల్ ఫ్యాట్ ఆక్సిడేషన్ చేసుకొని వాటర్ని బై ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. యూరిన్ కూడా తక్కువ వెళ్ళేటట్లు చూస్తుంది, అప్పుడు వేస్ట్ ఎక్స్క్రీషన్ తక్కువ జరుగుతుంది. వాల్యూమ్, బిహేవియర్ అన్నట్టు. కొన్ని ఎనిమల్స్ ఏం చేస్తాయంటే టెంపరీ ఇక్కడ కొన్ని మైగ్రేట్ అవుతాయి అన్నట్టు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడాప్టేషన్ చూసుకుంటే మోర్ఫోలాజికల్గా చూసుకుంటే ఏముందంటే, చాలా డిజర్ట్ ప్లాంట్స్ ఏంటంటే థిక్ కటిల్స్ ఉంటాయి లీఫ్ మీద సర్ఫేసెస్ అండ్ స్టొమాటో అరేంజ్డ్ ఇన్ డీప్ పిట్స్ టు మినిమైజ్ వాటర్ లాస్ త్రూ ట్రాన్స్పిరేషన్. ఇప్పుడు మోర్ఫోలాజికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిజర్ట్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దానికి థిక్ ఏముంటుంది, క్యూటికల్స్, క్యూటికల్స్ ఉంటాయి లీఫ్ సర్ఫేసెస్ మీద. అండ్ స్టొమాటో అరేంజ్డ్ ఇన్ డీప్ పిట్స్. స్టొమాటా అరేంజ్డ్ ఇన్ డీప్ పిట్స్లో ఉంటుంది. సో వాటర్ లాస్ తగ్గిస్తుంది ట్రాన్స్పిరేషన్ వల్ల. డిజర్ట్ ప్లాంట్స్ లైక్ ఓపెంటియా, దానికి లీవ్స్ ఏ ఉండవు. దే ఆర్ రెడ్యూస్డ్ టు స్పైన్స్ లాగానే ఉంటుంది కొన్ని. దే ఆర్ రెడ్యూస్డ్ టు స్పైన్స్ ట్రాన్స్పిరేషన్ తగ్గడానికి. ఫోటోసింథటిక్ ఫంక్షన్ అనేది మొత్తం స్టెమ్సే తీసుకుంటవి. ఫ్యూ లీవ్స్ మీన్స్ లెస్ ఏరియా ఈస్ అవైలబుల్ ఫర్ ట్రాన్స్పిరేషన్. మ్యామల్స్ ఇంకా కోల్డర్ క్లైమేట్స్లో ఉన్నాయనుకో, దానికి జనరల్గా ఇయర్స్, లిమ్స్ చిన్నగా ఉంటవి. హీట్ లాస్ని తగ్గడానికి దీన్ని ఎలెన్స్ రూల్ అంటారు. ఎలెన్స్ రూల్ అంటారు అంటే ఏంది, కోల్డర్ క్లైమేట్లు ఉంటాయి కదా, చిన్న చెవులు, లిమ్స్ ఇవన్నీ చిన్నగా ఉంటాయి అన్నట్టు. ఎలిఫెంట్కి ఎందుకు పెద్ద ఇయర్స్ ఉన్నాయి అంటే, ఎలిఫెంట్ అనేది స్వెట్ చేయదు. ఎలిఫెంట్స్ డు నాట్ స్వెట్, దే యూస్ దేర్ ఫ్లాపింగ్ ఇయర్స్ టు లాస్ హీట్ అండ్ కీప్ ద రెస్ట్ ఆఫ్ దేర్ బాడీస్ కూల్. ఎలిఫెంట్స్కి ఎందుకు చెవులు పెద్దగా ఉన్నాయంటే అవి స్వెట్ చేయవు, అవి ఫ్లాపింగ్ ఇయర్స్ వాడి హీట్ని లాస్ అవుతాయి. అలా రెస్ట్ ఆఫ్ ద బాడీని అండ్ కీప్ ద రెస్ట్ ఆఫ్ దర్ బాడీస్ కూల్. హీట్ని లాస్ చేయడానికి ఇయర్స్ని ఫ్లాప్ చేస్తుంది ఎలిఫెంట్. హైపర్ థర్మోఫైల్ అనేది ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ హాట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. హైపర్
థర్మోఫైల్. ఇది ఏంటంటే ఆర్చి బ్యాక్టీరియా ఫ్లోరిష్ ఇన్ హాట్ స్ప్రింగ్స్ అండ్ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్. ఎగ్జాంపుల్ ఒకటి చూడాలంటే ఆర్చి బ్యాక్టీరియా ARCHAE. ఆర్చి బ్యాక్టీరియా అనేది హాట్ స్ప్రింగ్స్లో డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్లో ఉంటుంది. డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్. ఆర్చి బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా గురించి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ARCHAE ఆర్చి బ్యాక్టీరియా, ఆర్చి అంటారు, యూ బ్యాక్టీరియా. ఆర్చి బ్యాక్టీరియా అంటే ఏంది? యాన్షియంట్ బ్యాక్టీరియా. ఆర్చివుడ్ అంటాం కదా మనం, పాతది అన్నట్టు. యాన్షియంట్ బ్యాక్టీరియా. యూ బ్యాక్టీరియా అంటే ట్రూ బ్యాక్టీరియా. అండ్ సైనో బ్యాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఇవన్నీ కింగ్డమ్ మొనేరియాకి సంబంధించినవి. కింగ్డమ్ మొనేరాకి సంబంధించినవి. ఇందులో ఏముంటుందంటే లీస్ట్ ఆర్గనైజ్డ్ యూనిసెల్యులర్ ప్రోక్యారియోటిక్ ఉంటుంది. జెనెటిక్ మెటీరియల్ ఇస్ నాట్ స్టోర్డ్ విత్ ఇన్ ఏ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. మన ప్రోక్యారియోటిక్ అంటే తెలుసు. జెనెటిక్ మెటీరియల్ అనేది అది DNA అనేది ఉంటుందో అది మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్లో ఉండదు. ప్రోక్యారియోటిక్ జెనెటిక్ మెటీరియల్ అనేది నాట్ స్టోర్డ్ ఇన్ మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్. ఇది మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్లో ఉండదు ఇది అన్నట్టు. లీస్ట్ ఆర్గనైజ్డ్ యూనిసెల్యులర్ కంటైన్స్ ద లీస్ట్ ఆర్గనైజ్డ్ యూనిసెల్యులర్. ఈ మూడు లీస్ట్ ఆర్గనైజ్డ్ యూనిసెల్యులర్ ప్రోక్యారియోటిక్ సెల్యులర్. ద మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఆర్చి బ్యాక్టీరియాకి ఇంకా అదర్ గ్రూప్స్ ఇన్ మొనేరియాకి ఏంటంటే ఆర్చి బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో బతకగలదు. ఒక స్పెషల్ ప్రోటీన్ ఈ ఆర్గానిజమ్స్కి హెల్ప్ చేస్తుంది. ఫ్రమ్ ఏ ప్రొటెక్టివ్ లిపిడ్ లింక్డ్ హెల్ప్ దిస్ ఆర్గానిజమ్స్ ఫామ్ ఒక ప్రొటెక్టివ్ లిపిడ్ లింక్డ్ సెల్యులర్ మెంబ్రేన్ ఫామ్ చేస్తుంది. కీ టు విత్ స్టాండింగ్ ఎక్స్ట్రీమ్లీ హైలీ సాల్టీ ఏరియాస్, హాలోఫైల్స్, PHILES సాలోఫైల్స్, హాట్ స్ప్రింగ్స్, యాసిడిక్ హ్యాబిటేట్స్, ఎకిడోఫైల్స్. యాసిడిక్ ఉన్న దాన్ని ఏమంటారు అంటే థర్మో యాసిడోఫైల్స్ అంటారు. యాసిడిక్ ఉన్నది. సాల్టీ ఏరియాస్ని హాలోఫైల్స్ కూడా అంటారు ఇట్లా అన్నట్టు. సో ఇది ఆర్చి బ్యాక్టీరియా అంటే దాంట్లో ఏముంటుంది అంటే ఒక లిపిడ్ లింక్డ్ సెల్యులర్ మెంబ్రేన్ ఉంటుంది ప్రొటెక్టివ్. సో అది ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఆర్చి బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియా అని మొనేరియాకి సంబంధించింది. ప్రోక్యారియోట్స్ ఇవన్నీ. హైపర్ థర్మోఫైల్ అనేది ఏంటి అంటే ఇది ఎక్స్ట్రీమ్ హాట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. 60 నుంచి 80 వరకు ఉంటుంది. హైపర్ థర్మోఫైల్ అనేది హైపర్ థర్మోఫైల్ నేమ్డ్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఎట్ టెంపరేచర్స్. ఇంకా వేరే టెంపరేచర్స్ కూడా ఉంటుంది. సమ్ ఆర్గానిజమ్స్ కెన్ గ్రో ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ టెంపరేచర్ అబౌవ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. పెరగగలవు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ పైన కూడా కొన్ని పెరగగలవు ఆర్గానిజమ్స్. సమ్ ఆర్గానిజమ్స్ అనేటివి ఎన్విరాన్మెంట్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ కూడా పెరగలవు. కొన్ని ఏమో యాసిడిక్ ఎన్విరాన్మెంట్ pH కూడా పెరగవాలండి. ఎక్స్ట్రీమ్ యాసిడోఫైల్స్ అనేటివి pH వాల్యూ <3 అండ్ మోడరేట్ యాసిడోఫైల్స్ అనేటివి pH వాల్యూస్ 3 to 5 మధ్యలో పెరుగుతాయి. నెమటోడ్ పనాగ్రోమలిస్ డేవిడి అని ఉంటుంది. ఇది కోస్ట్ ఆఫ్ అంటార్టికాలో ఉంటుంది. ఫ్రీజింగ్ బిలో బతుకుతుంది. ఇప్పుడు ఫిజియోలాజికల్ అడాప్టేషన్ చూస్తే కొన్ని మనం వీ నీడ్ టు బ్రీత్ ఫాస్టర్ వెన్ వీఆర్ ఇన్ హై మౌంటైన్స్లో ఉన్నప్పుడు మనం బ్రీత్ ఫాస్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ సమ్ డేస్ ఏం చేస్తా అంటే మన బాడీ అనేది అడ్జస్ట్ అవుతుంది చేంజ్డ్ కండిషన్స్కి. ఈ సచ్ స్మాల్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఓవర్ షార్ట్ పీరియడ్స్ టు ఓవర్కమ్ మైనర్ ఛాలెంజెస్ డ్యూ టు చేంజెస్ ఇన్ ద సరౌండింగ్స్ ఈస్ కాల్డ్. ఈ చిన్న చేంజెస్ ఏవైతే బాడీలో జరుగుతాయి అనుకో షార్టర్ పీరియడ్స్లో మైనర్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి, సరౌండింగ్స్ చేయడానికి దీన్ని అక్లైమటైజేషన్ అంటారు. ACCL అక్లైమటైజేషన్. బాడీ అనేది కంపెన్సేట్ చేస్తుంది లో ఆక్సిజన్ అవైలబిలిటీస్కి బై ఇంక్రీజింగ్ RBC ప్రొడక్షన్. బాడీ ఎలా కంపెన్సేట్ చేస్తుంది? ఇక్కడ లో ఆక్సిజన్ ఉందనుకో RBC ప్రొడక్షన్ని పెంచుతుంది. డిక్రీజింగ్ ద బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ ఇంక్రీజింగ్ బ్రీత్ రేట్. RBCని పెరిగి డిక్రీజింగ్ బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్
ఆర్బీసీని పెంచి బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ని తగ్గించి బ్రీతింగ్ రేట్ని పెంచుతుంది ఇదన్నట్టు. సో ఆర్బీసీ ప్రొడక్షన్ పెంచి బైండింగ్ కెపాసిటీ ఆఫ్ హిమోగ్లోబిన్ తగ్గించి బ్రీతింగ్ రేట్ని పెంచుతుంది ఇదన్నట్టు. బిహేవియరల్ చేంజెస్ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు లిజర్డ్స్ ఉన్నాయి అనుకో, దానికి ఫిజియోలాజికల్ ఎబిలిటీ లేదన్నట్టు, దట్ మ్యామెల్స్ హ్యావ్. అవి ఏం చేస్తాయంటే దే బాస్క్ ఇన్ ద సన్ అండ్ అబ్జర్వ్ హీట్ వెన్ దర్ బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే డ్రాప్ అవుతుంది అనుకో, బట్ మూవ్ ఇన్ టు షేడ్ వెన్ ద అంబియంట్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇది బిహేవియరల్ అన్నట్టు. సమ్ స్పీషియస్ క్యాన్ బరవ్ ఇంటూ, కొన్నేమో భూమి లోపలికి వెళ్ళిపోతాయి ఎస్కేప్ ఫ్రమ్ గ్రౌండ్ హీట్ని తగ్గించుకోవడానికి. ఇప్పుడు ఒకటి హాలోఫైట్స్ అని ఒకటి ఉంటాయి. హాలోఫైట్స్ ఇవేంటివంటే ప్లాంట్స్ యూనిక్ ఫిజియోలాజికల్ అండ్ మార్పోలాజికల్ అడాప్షన్స్ ఉంటాయి హై సాల్ట్ ఎన్విరాన్మెంట్స్లో ఉండడానికి. హై సాల్ట్ ఉండడానికి హాలోఫైట్స్ మ్యాంగ్రూవ్స్లో కానీ, సచ్ as సాల్ట్ మార్షెస్, కోస్టల్ ఏరియాస్ అండ్ సలిన్ షాలియస్. ఫిజియోలాజికల్ మార్పోలాజికల్ అడాప్షన్స్ ఉంటాయి. హై సాల్ట్లో సర్వే అయితే ఏంటంటే హాలోఫైట్స్. కొన్ని అడాప్టేషన్స్ ఏంటివి అంటే స్పెషలైజ్డ్ రూట్ సిస్టమ్ టు ఓవర్కమ్ ద రెస్పిరేషన్ ప్రాబ్లమ్ ఇన్ సలైన్ కండిషన్స్లో రెస్పిరేషన్ కొద్ది ఇబ్బంది ఉంటుంది. సమ్ హాలోఫైట్స్ ఏం చేస్తాయంటే ఆర్చింగ్ ప్రోప్ రూట్స్ అండ్ స్టిల్ట్ రూట్స్ని డౌన్ ఇంటూ వాటర్కి పంపిస్తాయి. రైజోఫెరోరా అనే ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇంకా కొన్ని ఏం చేస్తాయంటే వర్టికల్ ఎయిర్ ఆర్ బ్లైండ్ రూట్స్ పంపిస్తాయి అప్ ఫ్రమ్ ద మడ్, ఎవిసెనియా ఇది అన్నట్టు. ప్రాప్ రూట్స్ రెస్పిరేషన్ ప్రాబ్లమ్ ఏదైతే సలైన్ కండిషన్స్లో ఉందో అది ఓవర్కమ్ చేయడానికి సమ్ హాలోఫైట్స్ ఏం చేస్తాయంటే సెండ్ ఆర్చింగ్ ప్రాప్ రూట్స్ అండ్ స్టిల్ట్ రూట్స్ పంపిస్తాయి లోపలికి వాటర్లోకి. ఇంకా కొన్ని ఏమో వర్టికల్ పైకి పంపిస్తాయి ఎయిర్లోకి, వర్టికల్ నిమోటోట్రోప్స్, PNEUMATO నిమాటోపోర్స్. నిమాటోపోర్స్ అన్నట్టు ఇది ఎయిర్ ఆర్ బ్లైండ్ రూట్స్ అనొచ్చు, మడ్డుకు పైన పంపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎవిసెనియా. ప్రాప్ రూట్స్ అంటే ఏంటంటే ఇవి హరిజెంటల్గా డెవలప్ అయితే దే డెవలప్ ఫ్రమ్ హరిజెంటలీ స్ప్రెడ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ హరిజెంటల్గా స్ప్రెడ్ అవుతుంది. దీని నుంచి ప్రాప్ రూట్స్ డెవలప్ అవుతాయి. స్టిల్ట్ రూట్స్ ఏంటంటే దే అరైజ్ ఫ్రమ్ బాసల్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్ నియర్ ద సాయిల్. స్టిల్ట్ రూట్స్ అంటే ఏంటంటే బాసల్ నోడ్స్ నుంచి డెవలప్ అయితే, బాసల్ నోడ్స్ ఆఫ్ స్టెమ్. స్టిల్ట్ రూట్స్ అంటే ఏంటి అంటే ఎక్కడి నుంచి అరైజ్ అవుతాయి అంటే ఫ్రమ్ బాసల్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్ నియర్ ద సాయిల్. మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. హాలోఫైట్స్ అనేటివి రిలే ఎక్కడ దేని మీద అయితే వివిపారిటీ మీద అయితే ఎక్కడంటే వేర్ సీడ్స్ అనేటివి ట్రీలోనే జర్మినేట్ అవుతాయి టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జర్మినేషన్. మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ జనరల్గా హాలోఫైట్స్ అనేది వివిపారిటీ ఎక్కడైతే సీడ్స్ జర్మినేట్ అవుతాయో ట్రీలోనే జర్మినేట్ అవుతాయి, సలైన్ వాటర్లో జర్మినేట్ కాకుండా. ఇది మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ అన్నట్టు జనరల్గా జరిగేది హాలోఫైట్స్లో. సెల్యులర్ సీక్వెస్ట్రేషన్. దే కెన్ సీక్వెస్టర్ టాక్సిక్ అయాన్స్ అండ్ సాల్ట్స్ విత్ ఇన్ ద ఇవన్నీ టాక్సిక్ అయాన్స్ని సాల్ట్స్ని లాగేసుకొని సెల్ వాల్లో వ్యాక్యూల్స్ స్టోర్ చేస్తాయి, విచ్ ఈస్ గుడ్. టిష్యూ పార్టిషనింగ్. సమ్ ఆఫ్ దెమ్ ఏం చేస్తాయి అంటే కాన్సన్ట్రేట్ సాల్ట్స్ ఇన్ పర్టికులర్ లీవ్స్ విచ్ దెన్ డ్రాప్ ఆఫ్. కొన్ని సాల్ట్స్ని పర్టికులర్ లీవ్స్లో వేసి డ్రాప్ ఆఫ్ చేస్తాయి. టిష్యూ పార్టిషనింగ్ అంటారు దీన్ని. రూట్ లెవెల్ ఎక్స్క్లూషన్. దే ఆర్ స్ట్రక్చర్డ్ టు ఎక్స్క్లూడ్ సాల్ట్ ఎట్ ద రూట్ లెవెల్. సాల్ట్ని రూట్ లెవెల్లోనే ఆపేస్తుంది. సాల్ట్ ఎక్స్క్రీషన్. సర్టన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ మే కంటైన్ సాల్ట్ గ్లాండ్స్ దట్ యాక్చువల్లీ ఎలిమినేట్ సాల్ట్ని ఎక్స్క్రీట్ చేస్తుంది వాటర్కి వెళ్ళి. ఆల్టర్డ్ ఫ్లవరింగ్ షెడ్యూల్. హాలోఫైట్స్ మే ఫ్లవర్ డ్యూరింగ్ రైనీ సీజన్స్ టు మినిమైజ్ సాల్ట్ ఎక్స్పోజర్ చేయడానికి ఫ్లవర్స్ కూడా చేసుకుంటుంది అన్నట్టు. సో ఇలా అన్నట్టు. ఇప్పుడు హాలోఫైట్స్ అడాప్టేషన్స్ చూసుకుంటే ఇదొక ప్లాంట్ అనుకో, ఇక్కడ రూట్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ చిన్నగా ఇలా. ఇది ఏం చేస్తుంది అంటే రిస్ట్రిక్టింగ్ ఎంట్రీ ఆఫ్ అయాన్స్ ఎట్ రూట్స్. అయాన్స్ ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఎట్ రూట్స్. ఎక్స్క్రీషన్ ఆఫ్ సాల్ట్ త్రూ సాల్ట్ గ్రాండ్స్. ఎక్స్క్రీషన్ ఎక్స్క్రీషన్ ఆఫ్ సాల్ట్ త్రూ సాల్ట్ గ్లాండ్స్. ఇంకోటి ఇక్కడ ఇట్లా చూసుకుంటే పార్టీషనింగ్ ఆఫ్ టాక్సిక్ అయాన్స్ టు లీవ్స్. టాక్సిక్ అయాన్స్ని లీవ్స్కి పార్టీషన్ చేస్తుంది. సీక్వెస్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ వ్యాక్యూల్స్ చేస్తుంది. ఆల్టర్డ్ ఫ్లవరింగ్, ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి. ఆల్టర్డ్ ఫ్లవరింగ్ షెడ్యూల్. ఇది హాలోఫైట్ అడాప్టేషన్స్ గురించి క్వశ్చన్ అడిగితే ఇది రావచ్చు. ఆల్టర్డ్ ఫ్లవరింగ్ షెడ్యూల్.
Sequestration of ions in vacuoles, SEQUESTRATION, sequestration of ions in vacuoles, VACUOLES. ఇది అన్నట్టు. వేరియేషన్ చూసుకుంటే ఇప్పుడు చేంజెస్ ఇన్ జెనెటిక్ మేకప్ అంటే అడిషన్ ఆర్ డిలీషన్ ఆఫ్ స్పెసిఫిక్ జీన్స్ చేయొచ్చు, ఇండ్యూస్ వేరియేషన్. జెనెటిక్ మేకప్లో చేంజెస్ అయితే వేరియేషన్స్ వస్తాయి. ముటేషన్స్ అన్నట్టు క్లైమేషన్ చేంజెస్ ఇన్ ముటేషన్స్, చేంజెస్ ఇన్ క్లైమేట్స్, జియోగ్రఫికల్ మారేషన్స్, ఇవన్నీ వేరియేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ద డిఫరెన్స్ ఇన్ కలర్ ఆఫ్ ద స్కిన్, టైప్ ఆఫ్ హెయిర్, కర్లీ ఆర్ స్ట్రేట్, ఐ కలర్ అండ్ బ్లడ్ టైప్ అనేది డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్లో రిప్రజెంట్ వేరియేషన్ విత్ ఇన్ ఒమినిక్ స్పీషీస్. వేరియేషన్ ఎలా వస్తుందంటే చేంజెస్ ఇన్ జెనెటిక్ మేకప్పే అది అన్నట్టు ఇండ్యూస్ వేరియేషన్స్ వస్తుంది. ఇప్పుడు అడాప్టివ్ రేడియేషన్ అంటే ఏంటంటే, అడాప్టివ్ రేడియేషన్ అనేది ఒక ప్రాసెస్ అన్నట్టు. ఆర్గానిజమ్స్ డైవర్సిఫై అవుతాయి ఫ్రమ్ యాన్సిస్ట్రల్ స్పీషెస్ ఇంటూ మెనీ న్యూ ఫార్మ్స్ వెన్ ద ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ న్యూ ఛాలెంజెస్ ఆర్ ఓపెన్స్ న్యూ ఎన్విరాన్మెంట్ నిచీస్. ఇది అడాప్టివ్ రేడియేషన్ అంటారు. ఆర్గానిజమ్స్ డైవర్సిఫై అవుతాయి యాన్సిస్ట్రల్ స్పీషెస్ నుంచి మెనీ న్యూ ఫార్మ్స్గా. స్పీషియేషన్ అంటే ఏంటంటే న్యూ స్పీషెస్ ఫామ్ అవుతాయి. ఎవల్యూషన్ అనేది మెకానిజం బై విచ్ స్పీషియేషన్ ఒక్కర్స్. అలోపాట్రిక్ స్పీషియేషన్, ALLOPATRIC, అలోపాట్రిక్ స్పీషియేషన్. అలోపాట్రిక్ స్పీషియేషన్ అంటే ఏంటంటే ఏ స్పీషీస్ కంప్రైజెస్ మెనీ పాపులేషన్స్, ఆఫ్టన్ డిఫరెంట్ పాపులేషన్స్ రిమైన్ ఐసోలేటెడ్ డ్యూ టు జియోగ్రఫికల్ బ్యారియర్స్. జియోగ్రఫిక్ ఐసోలేషన్, మౌంటైన్స్ కానీ ఓషన్స్ కానీ ఐసోలేషన్స్ వల్ల ఐసోలేటెడ్గా ఉంటాం. ఒక ఎక్స్టెండ్ పీరియడ్ తర్వాత ఐసోలేటెడ్ సబ్ పాపులేషన్స్ అనేటివి బికమ్ వెరీ డిఫరెంట్, జెనెటిక్ డ్రిఫ్ట్ and become isolated reproductivity. They no longer interbreed. Later, even when the barrier is removed, the subpopulations are unable to interbreed and thus they become different species. Allopatric geographic speciation అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, Masai giraffes are geographically separated by the Grigori Rift in Tanzania and Kenya, dividing them into two populations. As a result, these factions have not interbred or exchanged genetic material in more than 1,000 years. సో అలోట్రోపిక్ స్పీషియేషన్ అంటే ఏంటంటే ఒక స్పీషీస్లో మెనీ పాపులేషన్స్ ఉంటాయి. ఆఫ్టన్ డిఫరెంట్ పాపులేషన్స్ ఏమైతే ఐసోలేటెడ్గా ఉంటాయి, జియోగ్రఫికల్ బ్యారియర్స్, గుట్టలు, దానివల్ల ఓషన్లు కానీ ఒకరి నుంచి ఒకరి దగ్గర పోరన్నట్టు. ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ ఏం చేస్తుంటే ఈ ఐసోలేటెడ్ సబ్ పాపులేషన్ అవుతుందంటే కొద్దిగా డిఫరెంట్ అవుతుంది, జెనెటిక్ డ్రిఫ్ట్ జరుగుతుంది. అండ్ బికమ్ ఐసోలేటెడ్ రిప్రొడక్టివ్లీ అంటే నో లాంగర్ ఇంటర్బ్రీడ్ చేయవు అవి ఇంకా. లేటర్ వెన్ ద బ్యారియర్ రిమూవ్ అయిందనుకో సబ్ పాపులేషన్స్ అనేటివి ఇంటర్బ్రీడ్ చేయలేవు. అండ్ దస్ దే బికమ్ డిఫరెంట్ స్పీషీస్ అవుతాయి. అలోపాట్రిక్ ఒక జియోగ్రఫిక్ స్పీషియేషన్ సేమ్ ఉండేటివి కానీ ఇంటర్బ్రీడ్ చేయవు. ఇది పారాపాట్రిక్ స్పీషియేషన్ ఏంటంటే, పారాపాట్రిక్ స్పీషియేషన్ అనేది పాపులేషన్స్ ఆర్ ఓన్లీ పార్షల్లీ సపరేటెడ్ బై అ జియోగ్రఫికల్ బ్యారియర్ ఓవర్ టైమ్. The limited gene flow results in the accumulation of genetic differences leading to the development of distinct species. ఇది అన్నట్టు ఓన్లీ పార్షల్గా సపరేట్ అయినా సరే మన ఉంటుంది. సింపాట్రిక్ స్పీషియేషన్లో ఏమవుతుందంటే ఫిజికల్ బ్యారియర్స్ నో ఫిజికల్ బ్యారియర్స్ ప్రివెంట్ ద సేమ్ స్పీషీస్ పాపులేషన్స్ ఫ్రమ్ మేటింగ్. Here speciation happens spontaneously with the same geographical area due to disruptive selection, where the different subgroups specialize in different ecological niches, food sources, or mating preferences, leading to reproductive హైబ్రిడైజేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే రెండు డిఫరెంట్ స్పీషీస్ మేట్ అవుతావో, రెండు కలిసి ఒక హైబ్రిడ్ ఆఫ్ స్ప్రింగ్ ఇస్తావో అన్నట్టు. హైబ్రిడ్స్ అనేటివి కొత్త స్పీషీస్కి ఒక రావడానికి ఉంటుంది. మ్యూల్ అనేది డాంకీకి, హార్స్కి మధ్యలో ఉండేది. మరి ముటేషన్ అంటే ఏంటంటే, ముటేషన్ అనేది ఏ చేంజ్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ అన్ ఎర్రర్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్లో ఒక ఎర్రర్ జరిగితే వచ్చేది ముటేషన్. ఇది న్యూ జీన్స్ అరేంజ్ అవ్వడానికి కారణం అవుతుంది. కాసెస్ న్యూ జీన్స్ టు అరైజ్ ఇన్ ఏ పాపులేషన్. వాట్ ఈస్ ముటేషన్? జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అవుతుంది. దట్ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎర్రర్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్. ఫర్దర్ ఏమైతే సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ పాపులేషన్లో మియోసిస్ అండ్ ఫెర్టిలైజేషన్ అనేది ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ జీన్స్ ఇస్తుంది ప్రతి జనరేషన్కి, విచ్ ఈస్ టర్మ్డ్ రీకాంబినేషన్ అని అంటారు. మియోసిస్, ఫెర్టిలైజేషన్ ఇది ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ జీన్స్ ఇస్తుంది. దస్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ షో వేరియేషన్ అట్ ఆర్ నాట్ ఐడెంటికల్. సేమ్ స్పీషీస్ అయినా వేరియేషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్. న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటంటే మెకానిజం ప్రపోజ్డ్ బై డార్విన్ అండ్ వాల్లేస్. న్యాచురల్ సెలెక్షన్ ఇది ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ బై విచ్ స్పీషీస్ అనేవి వాళ్ళ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవుతాయి. ఇది ఒక ఎవల్యూషనరీ ఫోర్స్
that selects among variations, that is genes that help the organism to better adapt to its environment. It is an evolutionary force that selects among variations, that is genes that help the organism to better adapt to its environment. Such genes are reproduced more in a population due to natural selection. న్యాచురల్ సెలెక్షన్ ఏంటంటే ఆఫ్ స్ప్రింగ్స్ని క్రియేట్ దట్ ఆర్ బెటర్ షూటెడ్ టు దర్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ఉంటుంది. హెన్స్ సచ్ ఆఫ్ స్ప్రింగ్స్ హ్యావ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ సర్వేయింగ్, రీచింగ్ రిప్రొడక్టివ్ ఏజ్ అండ్ పాసింగ్ అన్సూటబుల్ అడాప్టేషన్స్ టు దేర్ ప్రోజనీ. ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్ ద ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, అడాప్టేషన్, వేరియేషన్ ఇవన్నీ కలిపితే ఎవల్యూషన్ అన్నట్టు. దట్ మేక్ ద ఆర్గనిజం బెటర్ షూటెడ్ టు ద ప్రజెంట్ ఎన్విరాన్మెంట్, అల్టిమేట్లీ గివింగ్ రైస్ టు న్యూ స్పీషీస్. చార్లెస్ డార్విన్ ఇంకా ఆల్ఫ్రెడ్ వాలెస్ అనేటనే వ్యాలిడ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పెట్టారు 1859లో. దిస్ థియరీ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఇన్ లైట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ జెనెటిక్స్ అండ్ ఇస్ నోన్ ఎస్ నియో డార్వినిజం అంటారు. ఎక్స్టింక్షన్ ప్రైమరీ రీజన్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ ఎక్స్టింక్షన్కి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ ఆర్ బయోలాజికల్ కాంపిటీషన్ అన్నట్టు. మోస్ట్ ఎక్స్టింక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే వెన్ స్పీషీస్ కెనాట్ ఎవాల్వ్ ఫాస్ట్ ఎనఫ్ టు కోప్ విత్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. కరెంట్లీ 6th మాస్ ఎక్స్టింక్షన్ ప్రోగ్రెస్లో ఉంది. ఆంథ్రోపోజెనిక్ ఎక్స్టింక్షన్, హ్యూమన్ ఇండివిజువల్ 6th అన్నట్టు. ఇప్పుడు 6th ప్రోగ్రెస్లో ఉంది అన్నట్టు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూస్తే ప్రజెన్స్ ఆఫ్ స్పెసిఫిక్, ఇప్పుడు సరౌండింగ్స్ వేరే ఆర్గానిజమ్స్ లివ్స్ అనేది హ్యాబిటేట్ అంటాము. Small changes that takes place in a body of a single organism over short periods to overcome small problems due to changes in the surroundings is called acclimatization. Yes, correct. The process of a specific features or habits that enable a plant or animal to live in its surroundings is called adaptation and not evolution. For example, hibernation. గ్రాడ్యువల్ చేంజెస్ ఒక ఆర్గానిజంలో ఒక సర్వే అవ్వడానికి గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ అన్ ఆర్గానిజం టు సర్వే ఇన్ అన్ ఎన్విరాన్మెంట్ ఈస్ కాల్డ్ ఎవల్యూషన్ అండ్ నాట్ అడాప్టేషన్. అడాప్టేషన్ మే బి గ్రాడ్యువల్, అడాప్టేషన్ అనేది గ్రాడ్యువల్గా క్విక్ అని ఉండొచ్చు, గ్రాడ్యువల్గా అయితే ఎవల్యూషన్ అంటారు. సో ఎవల్యూషన్ అంటే ఏంటంటే ఒక గ్రాడ్యువల్గా జరగడం, అడాప్టేషన్ అంటే క్విక్గా ఉండొచ్చు, గ్రాడ్యువల్గా కూడా ఉండొచ్చు అన్నట్టు. స్లోపింగ్ బ్రాంచెస్ ప్రివెంట్ స్నో అక్యుములేషన్ అండ్ నీడిల్ లైక్ లీవ్స్, ట్రాన్స్పిరేషన్ తగ్గిస్తుంది. టైగా ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్. డీప్ రూట్స్, వ్యాక్సీ సిస్టము, థిక్ లీవ్స్, నో లీవ్స్ ఉన్నప్పుడు డిసెట్ వెజిటేషన్. కెనోపీ అనేది ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్, రెయిన్ ఫారెస్ట్ కానీ డెసిడియస్ ఫారెస్ట్ కానీ. 6th మాస్ ఎక్స్టింక్షన్ ఇస్ ఆఫ్టన్ మెన్షన్. 6th మాస్ ఎక్స్టింక్షన్ గురించి చూసాం మనం.